హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు నేను మా చెల్లెలు బిర్యానీ అయితే తయారు చేసాము. అది ఎలా తయారు చేసామనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. అంత పర్ఫెక్షన్‌గా, కరెక్ట్‌గా అయితే నేను చెప్పలేను. మా ముస్లిం స్టైల్‌లో మేము ఎలా బిర్యానీ చేసుకుంటాము. మా ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో అయినా, పేరంటాల్లో అయినా బిర్యానీ అయితే కామను. చికెన్, మటన్ 2 ఉంటాయి. నేనెలా ఖాళీగానే ఉన్నా కదా అని మా చెల్లి అనింది. అప్పుడు మా ఇద్దరికైతే సండే కదా ఎలా బిర్యానీ చేసుకుందామని గుర్తొచ్చింది. మధ్యలో అయితే మా కిట్టీ వచ్చేసింది. ఇక్కడ చూస్తున్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకోండి. ప్యాన్లో మీకు నచ్చినంత ఆయిల్ వేసుకోండి. అది సరిపోయేంతమైనా. ఆనియన్స్ వేసుకున్నాక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇదైతే కుకింగ్ ఛానల్ అయితే అస్సలు కాదు ఫ్రెండ్స్. జస్ట్ నేను కంటెంట్ కోసము మేము ఎలా బిర్యానీ చేసుకుంటాము అని అయితే నేను పోస్ట్ చేస్తున్నా. ఇది పక్కన స్టవ్ వెలిగించుకొని రైస్ అయితే కడిగి పెట్టుకోండి. అదొండి ఏందేందో వేస్తుంది, అవన్నీ మీరు వేసేయండి. మళ్ళీ అది లైట్ బ్రౌన్ అయినాక పక్కన తీసేసుకుంది ఆనియన్స్ అయితే. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఏదో వేసింది, ఉల్లిపాయలు మిరపకాయలు. అది లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకునింది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. ఆ తర్వాత అది వేయించుకున్నాక జీడిపప్పు, టమాటా అన్నీ వేసి వేయించుకుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి బిర్యానీ మసాలా వేసింది. అదంతా వేయించుకున్నాక చికెన్ వేసుకునింది. చికెన్ అయితే 20 మినిట్స్ అయితే ఉడికించుకున్నాము మేమైతే. అందులో ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్ మర్చిపోకండి. ఇదైతే ఖచ్చితంగా చేయాల్సిన పని మీరు. అయితే అన్నం అయితే పక్కన ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇది బిర్యానీ అనాలో పసవ అనాలో నాకు తెలీదు. పసవ అంటే మీకు తెలిసేమో చెప్పండి, మీరు ఏదైనా అనుకోండి. ఫస్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి అందులో అయితే నెయ్యి వేసింది. ఇంకా లేయర్ బై లేయర్ ఇదో ఇలా వేసుకుంటూ వచ్చింది గాయస్. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే 5 మినిట్స్ స్టవ్ మీద స్లిమ్ మీద వదిలేయాలి. స్లిమ్ అంటే అదే చిన్న మంట మీద. మళ్ళీ మా అక్క అయితే కామెంట్ చేస్తుంది, ఏం బియ్యం పచ్చిగా ఉన్నాయి అని. అదైతే 95% ఉడికించుకోవాలి అక్క. ప్రత్యేకంగా నీకే ఇది పాయింట్అవుట్ చేసి చెప్తున్నా మా చిన్నక్కకి. బాయ్ గాయ్స్, స్టే ట్యూన్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మర్చిపోకండి.